ఈ వివాదం. సార్, భారతీయులు డేంజరస్ అమెరికా నోటీసులు ఈ ఒప్పందంలో వచ్చినదే దానివల్ల జరిగే డేంజర్ అవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ అమెరికా విషయానికి వచ్చేసరికి అదేదో నోటితో నవ్వి నొసలతో వెక్కిరించింది అన్నట్టుగా ఒకవైపున ఇండియాతో ఇలా మాట్లాడుతూనే రెండో వైపున మటుకు అక్కడ ఉన్న భారతీయుల మీద, వాళ్ళ ఉద్యోగాల మీద, వాళ్ళ వీసాల మీద, వీటన్నిటి మీద అనేక విధాలు వెయిట్ వేస్తుంది. కానీ రెండోది వాళ్ళు ఒక జాబితా ప్రకటించారు. ఆ జాబితాలో 79 మంది భారతీయుల పేర్లు, డేంజరస్ ఇండియన్స్ వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. మూడోది భారతదేశానికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, భారతదేశంలో అభద్రత తాండవిస్తుంది. సో టూరిస్టులకు వాళ్ళు అడ్వైజరీ జారీ చేస్తుంటారు. సో అమెరికా ప్రభుత్వం మొత్తం మీద చెప్పాలంటే ఇండియా పట్ల ఒక వ్యతిరేక భావన కలిగించే విధంగానే తాకీదులు, నోటీసులు జారీ చేస్తుంది. మోదీ గారేమో ఇంత స్నేహంగా ఉంటే అనేక విషయాల్లో వాళ్ళకు లోబడిపోతున్నామని విమర్శలు కూడా వస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలాగే చేస్తే ఇరాన్ అడ్డం తిరిగింది, చైనా అడ్డం తిరిగింది, లేకపోతే మెక్సికో అడ్డం తిరిగింది. ఇండియా ఎందుకు ఇవన్నీ సరికాదని గట్టిగా చెప్పట్లేదు? ఎంతసేపటికి శుతి మెత్తగా మనవి చేసుకోవడం మినహా మన దేశం కోసం గట్టిగా మాట్లాడలేదు. నిన్న రాహుల్ గాంధీ దాంట్లో కూడా కొంచెం ఆ మాట ఉంది. ఆయన ఒక మాట అన్నాడు, తప్పకుండా అమెరికాతో చేయాల్సిందే కానీ ఇతర దేశాలతో సమానంగా చెయ్యాలి, ఇతర దేశాలతో సమానంగా భారతదేశాన్ని చూడాలి తప్ప మనల్ని ఏదో టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఇవన్నీ కూడా చేయకూడదు, మీ చర్యలన్నీ మమ్మల్ని ఎక్కువ నష్టపరుస్తున్నాయనే మాట కూడా అక్కడ వస్తుంది. సో ఇది చాలా దౌత్య వర్గాల్లో ఒక సీరియస్గా ఉంది. ఇప్పుడే కంపారిటివ్గా మీరు చైనాని కనుక తీసుకుంటే, చైనా తైవాన్కి ఆయుధాలు ఇవ్వడం మీద చాలా సీరియస్గా ఉంది. వాళ్ళు చాలా గట్టిగా కూడా హెచ్చరించారు. అంతేకాకుండా తైవాన్ చైనా ఏకీకరణ కోసం చర్చలు ప్రారంభిద్దాము అని కూడా వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నట్ట. మరి మీరు మాట్లాడితే ట్రంప్ గారు చైనాకు వ్యతిరేకంగా ఇండియా ఉండాలని చెప్తాడు, కానీ నిజానికి చైనా ఎక్కువ గట్టిగా ఉన్నా కానీ దాన్ని అకామిడేట్ చేస్తున్నాడు. ఈ చర్చ అక్కడ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.